ఎస్ మొత్తానికి కోర్స్ 1 ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇంకా ఎవరైతే చూడలేదో మన ఛానల్లో ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ కోర్సు అన్ని సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అండ్ ఈరోజు ఇన్ దిస్ వీడియో ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు, అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్లో ఈ క్లాసెస్ అనేవి డే బై డే మనకైతే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్లో ఉండేటటువంటి స్ట్రైట్ లైన్ కానీ, మ్యాట్రిక్స్ కానీ, లిమిట్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అన్నీ కూడా మనము ఈ సిరీస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. హలో ఆల్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్స్ యూ ఆల్. మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో స్క్రీన్ పైన కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ సెమ్ ఎవరైతే 2025లో రాస్తున్నారో, అంటే 25, 24 నుంచి ఆన్వర్డ్స్ ఒక 6-7 సంవత్సరాల వరకు ఇదే సిలబస్ ఉంటుంది. బీఎస్సీలో 2 కోర్సెస్ ఉంటాయి, కోర్స్ 1 అండ్ కోర్స్ 2. ఈ కోర్స్ 1 ఎసెన్షియల్స్ అంతా కూడా చెప్పేసాం ఆల్రెడీ, మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అండ్ అడ్వాన్సెస్కి సంబంధించి ఈ రోజు నుంచి డైలీ మీకు ఎగ్జామ్ వరకు కూడాను ఎవ్రీడే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ అడ్వాన్సెస్ అంటే ఏంటంటే మనకి స్ట్రైట్ లైన్ ఉంటుంది, తర్వాత లిమిట్స్ కంటిన్యూటీ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది అండ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఈ కంప్లీట్ మ్యాథ్స్ సిలబస్ అంతా కూడా మనం ఈ రోజు నుంచి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి వీడియోస్ అన్నీ మనకి రావాలని అంటే ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటే నేను అప్లోడ్ చేసేటప్పుడు వెంటనే మనకి వీడియో రూపంలో వచ్చేస్తుంది అనమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కంప్లీట్ ఫార్ములాస్ దగ్గర నుంచి, సమ్స్ దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా మనము ఈ క్లాస్లో మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ వేలో, మనం ఈజియర్ వేలో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను. అండ్ అలాగే ఈ స్క్రీన్ పైన నా నెంబర్ కూడా కనిపిస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్లీ యూ కెన్ వాట్సాప్ మీ అట్ దట్ నెంబర్. కంప్లీట్ కోర్స్ కావాలి, ఇలా యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసినప్పుడు చూసుకోకుండా ముందరగానే కావాలి, యాడ్స్ ఇవేమీ కాకుండా డైరెక్ట్గా వీడియోస్ ఉంటే మనకి బెటర్. అన్నీ ఒకసారి ఉంటే 1 or 2 డేస్లో కోర్స్ అనేది కంప్లీట్ చేసేస్తాం కదా అనుకునే వాళ్ళు, కంప్లీట్ కోర్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు బెస్ట్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కాంటాక్ట్ అస్ డైరెక్ట్లీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్గా మనం స్ట్రైట్ లైన్, ఫస్ట్ యూనిట్ ఏంటి మనకి? స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్లో ఉండేటటువంటి డెఫినిషన్స్ అండ్ ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. హియర్ వి గో విత్. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అక్కడైతే తెలియజేయండి. హియర్ వి గో విత్ క్లాస్లోకి అయితే. హలో ఆల్, గుడ్ ఈవినింగ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్. మనకైతే కనిపిస్తుంది సెమిస్టర్ 1లో, అంటే సెమిస్టర్ 1 యాజ్ వీ నో దట్ అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ అని ఉంటుంది. అండ్ అందులో మనకి ఎస్పెషల్గా లైక్ మ్యాథ్స్ సిలబస్ కానీ మనం పోర్షన్ చూసుకున్నట్లయితే అడ్వాన్సెస్ అంటే ప్రీవియస్గా మనము ఎసెన్షియల్స్ ఉంటుంది, అది లైక్ కోర్స్ 1, ఇది కోర్స్ 2 అని పిలుస్తాం. అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్లో స్ట్రైట్ లైన్ ఉంటుంది, అదే మన ఫస్ట్ టాపిక్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ యూనిట్ లిమిట్స్, డిఫరెన్షియేషన్ ఉంటుంది, తర్వాత ఇంటిగ్రేషన్ ఉంటుంది, అండ్ లాస్ట్ వన్ ఈజ్ మ్యాట్రిసెస్. ఇలాగా మనకి 4 చాప్టర్స్ అయితే ఉంటాయి. చాప్టర్స్ అని పిలుస్తాం మనం జనరల్గా. ఇందులో మనం యూనిట్స్ అనే దానికన్నా ఎక్కువగా చాప్టర్ అంటాం. సో చాప్టర్ 1 ఇది స్ట్రైట్ లైన్. సో డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ ఆబ్జెక్ట్ మనకి ఇచ్చేదంతా కూడా ఆబ్జెక్టివ్లు ఇస్తాడు, అది కూడా మనందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పర్టికులర్ మనం ఆల్రెడీ పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేస్తున్నాను. సో పీడిఎఫ్ ఎవరికైనా రాకపోతే ఆల్ యూ హ్యావ్ మై నెంబర్. సో ఒకసారి నాకు వాట్సాప్ చేసినట్లయితే పీడిఎఫ్ కూడా పంపిస్తాను. సో వీడియోస్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం కాబట్టి, సో వీడియోస్ కూడా చాలా ఈజీగా అయితే మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆబ్జెక్టివ్ని మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్లో కానీ మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ టు నో ద కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ కానీ మనకు వచ్చేస్తే సో చాలా అంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఫస్ట్ అసలు స్ట్రైట్ లైన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఎక్స్ వాల్యూ, ఒక వై వాల్యూ, ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుందండి. అంటే ఏఎక్స్ ప్లస్ by plus c is equals to 0 is called a straight line of first degree అని పిలుస్తాం అనమాట. ఎందుకంటే డిగ్రీ ఎంత ఉంది? x పవర్ 1 y పవర్ 1, అందుకనే డిగ్రీ 1 అని పిలుస్తాం, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. సో దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఏ కామా బి కామా సి ఏవైతే ఉన్నాయో వాటిని కాన్స్టెంట్స్ అని పిలుస్తామమ్మా.
వాటిని కాన్స్టెంట్స్ అని పిలుస్తాం. ఎక్స్ అండ్ వై అనేవి వేరియబుల్స్. ఎక్స్ అండ్ వై అనేవి వేరియబుల్స్. అందుకని ఎప్పుడైనా ఏదైనా ఈక్వేషన్ లో కాన్స్టెంట్స్ అంటే ఏంటి, లైక్ వాల్యూస్. సింపుల్ గా చెప్పాలంటే కాన్స్టెంట్ అంటే వాల్యూస్. వేరియబుల్స్ అంటే అలానే ఉంటాయి, ఎక్స్ వై అలానే ఉంటాయి, ఇవి ఇంకా మారవు. ఓకేనా, మారకుండా అలానే ఉంటాయి. ఎక్స్ వై ఖచ్చితంగా అలానే ఉంటాయి, ఓన్లీ వాల్యూస్ మాత్రం మారుతాయి. అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. 2x + 3y + 4 = 0. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు స్ట్రైట్ లైన్కి. లేదా 5x - 6y = 7. కాన్స్టెంట్ అటువైపైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇట్ మస్ట్ కంటైన్ ఎక్స్ అండ్ వై ఒక కాన్స్టెంట్. ఆ ఫార్మాట్ లో ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒకటి ఉన్నా కూడా పర్వాలేదు. ఇది కూడా స్ట్రైట్ లైనే చూడు, ఎక్స్ = 5. ఇది కూడా స్ట్రైట్ లైనే. అర్థమైందంటే ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒకటి ఉంటే చాలు. ఎవరు సార్ ఆ ఎక్స్ వై అని అంటే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అంతే, ఇంకేం లేదు. ఎక్స్ యాక్సెస్ ఇది, వై యాక్సెస్ ఇది పాజిటివ్ సైడ్ 1 2 3, అవునా కదా. ఇది నెగిటివ్ సైడ్ -1 -2 -3. వై యాక్సెస్ కి పాజిటివ్ సైడ్ 1 2 3, వై యాక్సెస్ కి నెగిటివ్ సైడ్ -1 -2 -3. ఎలా ఉంటాయి వాల్యూస్ మనకైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్ కోసం అయితే ఒక ఐడియా వచ్చింది కదా, ఏంటమ్మా స్టాండర్డ్ ఫార్మ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి = 0. ఇది ఒకటి మనకి స్ట్రైట్ లైన్ గురించి మనకి ఖచ్చితంగా తెలియాలి. ఓకే, స్ట్రైట్ లైన్ కి ఏముంటది సార్ అని అంటే స్లోప్ అనేది ఉంటదమ్మా. స్ట్రైట్ లైన్ కి ఏముంటది, స్లోప్ అంటాం. స్లోప్ అని అంటే ఏంటి, క్రాస్ గా ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వీ హ్యావ్ రోడ్ ఉంది అనుకుందాం, లేదా మౌంటైన్ అనుకుందాం. ఇది ఇయర్ వీ హ్యావ్ మౌంటైన్ లో మనకి చూడండి, ఎక్కడికైనా మనం వ్యూ పాయింట్స్కి వెళ్ళినప్పుడు, మాకైతే అరకు దగ్గర, సో అరకు వెళ్ళేటప్పుడు మనం జనరల్గా ఏంటంటే రోడ్స్ ఎలా ఉంటాయి అంటే అప్ ఎక్కుతూ ఉంటాము, డౌన్ దిగుతూ ఉంటాము, రైజ్ ఉంటుంది, ఫాల్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ లైక్ స్లోప్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇవి యాంగిల్స్ ఫామ్ అయ్యేవి మనకి. సో ఈ కిందనంతా కూడా మౌంటైన్. సో ఇక్కడ మనకి సో ఇదొక యాంగిల్ ఉంది, అలాగే ఇక్కడ ఒక యాంగిల్ కూడా ఉంటుంది. స్ట్రైట్ లైన్ కి ఇదొక యాంగిల్. ఇయర్ వీ హ్యావ్ యాంగిల్ ఎంత ఉందో అక్కడ మనకి యాంగిల్. సో ఇది ఈ స్లోప్ అనేది ఏంటనంటే విచ్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ ఇట్స్ రేట్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్. రైజ్ అయ్యేది లేదా ఫాల్ అయ్యేది. ఇక ఇది రైజ్ అయ్యింది, ఇక్కడ ఇలా ఫాల్ అయిపోయింది కాబట్టి ఈ యాంగిల్. సో రైజ్ ఫాల్ అయ్యే యాంగిల్స్ ఏమని పిలుస్తామంటే స్లోప్ అంటామమ్మా. ఈ స్లోప్ కి ఫార్ములా ఏంటి సార్, దేంతో డినోట్ చేస్తామంటే ఎం అంటామమ్మా, tan θ. ఒకవేళ ఇది 60 degrees అనుకోనన్న ఫర్ ఎగ్జాంపుల్, దట్ మీన్స్ ఎం = tan 60 degrees. tan 60 అంటే వీ హ్యావ్ వాల్యూస్ ఏంటి, √3. tan 60 అంటే ఎంతమ్మా, √3. మనం ఎసెన్షియల్స్ లో ట్రిగ్నోమెట్రీలో మనం చెప్పుకుంటాం, లైక్ ట్రిగ్నోమెట్రీ సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, టాన్ వాల్యూ, కాట్, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ అన్ని కూడా చెప్పుకున్నాం. సో అక్కడ వచ్చిన వాల్యూ అనమాట. అలాగే ఇది స్లోప్ కి ఒక ఫార్ములా, ఇది స్లోప్ కి. ఇంకొకటి స్లోప్ ఉంది సార్ ఫార్ములా, ఇంకొక ఫార్ములా ఉంది. 2 పాయింట్స్ ఇస్తే y2 - y1 / x2 - x1. చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ 2 బాక్స్లు వేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాక్సెస్ ఏవైతే చెప్తున్నానో అవి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. m = tan θ, స్లోప్ y2 - y1 / x2 - x1. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి 2. ఇది ఎప్పుడమ్మా, యాంగిల్ ఇస్తే. ఓకేనా, యాంగిల్ ఇస్తే. అలాగే 2 పాయింట్స్ ఇస్తాడు, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది కదా. ఇదేమో 1, 2 అనుకుందాము, ఇదేమో 3, -4 ఇలా అనుకున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పాయింట్స్ గివెన్, ఇప్పుడు ఇది యూజ్ చేయాలి. పాయింట్స్ ఇస్తే ఇది యూజ్ చేయాలి. పాయింట్స్ గివెన్, యాంగిల్ గివెన్. క్లియర్ ఆర్ నాట్? ఎస్. సో ఇవి స్లోప్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా, ఇది మనకి స్టార్టింగ్ లో ఉండేటటువంటి స్ట్రైట్ లైన్ అండ్ దాని యొక్క స్లోప్. ఈ 2 పాయింట్లు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బాగా నేర్చుకోవాలి. సో అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అన్నాం కదా, వాటి గురించి నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ 3rd పాయింట్, అదే మనకి ఎగ్జామ్ లో బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది కూడా అలా అడుగుతాడు అనమాట. సో ఆబ్జెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ బేసిక్ గా ఉండేది ఏంటి, స్ట్రైట్ లైన్, పాజిటివ్ నెగిటివ్ అలాగే స్లోప్. వీటిని బేస్ చేసుకుని హౌ దే ఆర్ ఆస్కింగ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, బిట్ ఎలా అడుగుతాడు,
వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ parallel to x-axis and 5 units below it అని ఇలాగ డాష్ ఏదో ఒకటి అడగొచ్చమ్మా. సింపుల్ థింగ్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అమ్మా. జనరల్గా ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది, ఇది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఇలా కానీ 5 యూనిట్స్ బిలో అంటే దాని కిందన, అంటే 1 2 3 4 5 అమ్మా. బిలో అంటే నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఎవరి దాని మీద? వై దాని మీద. అంటే దట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని యూనిట్స్ అన్నాడు, 5. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? ఆన్సర్ ఎంతమ్మా? y ఈజ్ ఈక్వల్స్ టు -5 అంతే. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు -5. అంటే ఆ కోఆర్డినేట్ యాక్సెస్ కానీ మనకు తెలిసిపోతే ఆన్సర్ ని అంతే ఈజీగా మనం చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు చూడు, ఇంకొక క్వశ్చన్ రాస్తాను, మొత్తం అంతా రాయను నేను. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు, నౌ దిస్ టైమ్ y యాక్సెస్ అమ్మా, y యాక్సెస్ అండ్ 7 యూనిట్స్ టు ద రైట్ ఆఫ్ ఇట్. 7 యూనిట్స్ రైట్ అన్నాడు, రైట్ ఆఫ్ ఇట్. చిన్న డయాగ్రామ్ వేసుకో, యూ విల్ గెట్ అన్ ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేస్తే చూడేమన్నాడు ఈసారి, ప్యారలల్ టు వై యాక్సిస్. ఇది వై యాక్సిస్ అమ్మా. ప్యారలల్ అంటే ఇలా కానీ రావాలి. వై యాక్సిస్ 7 యూనిట్స్ రైట్ సైడ్ అంటే ఇది లెఫ్ట్ సైడ్ 7 యూనిట్స్ అనుకుంటే 1 2 3 4 5 6 7. ఇది ఎక్స్ యాక్సిస్ లో ఉంది, అవునా కదా? ఎన్ని యూనిట్స్ అన్నాడు, 7. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 అంటే దాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ -7. దిస్ విల్ బి అవర్ ఈక్వేషన్ అనమాట. అంటే వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ అన్నాడు కదా, ఇక్కడ కూడా -5 ఇటువైపు వచ్చేస్తే +5 అవుతుంది. దిస్ విల్ బి ద ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ హ్యావింగ్ 5 యూనిట్స్ బిలో ఇట్. అంతే సింపుల్, చాలా ఈజీగా. అంటే ఈక్వేషన్స్ మనం ఇంటర్మీడియట్ లో ఉన్నదేనండి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడాను. ఇదంతా కూడా ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి కాన్సెప్టే, పెద్ద కష్టమేమీ కాదు. దాన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఎలా అనలైజ్ చేయాలి, వాటిలో ఉండే ఫార్ములాస్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి అని కానీ తెలిస్తే చాలా అంటే చాలా ఈజీగా మనము మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనమాట. ఇదేం పెద్ద ఇదేమంటే బ్రహ్మ విద్య ఏం కాదని చెప్పి అంటాం కదా, అలా అనమాట. సో ప్రతి ఒక్క టర్మినాలజీ క్లియర్ కట్ గా నేర్చుకోవాలి, అప్పుడు మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అదొకటే మనం చేయాల్సిందల్లా ఒకటే, ఏముంది అసలు అనేది కానీ మనకు తెలిస్తే ఇట్ విల్ బి లైక్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. క్లియర్ కదా? సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్స్ ని మనం చాలా సింపుల్ వేలో చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ అంటాం. ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉంటాను, నీట్ గా నోట్ చేసుకో నాతో పాటు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం, విచ్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఒక స్లోప్ ఉంటుంది, ఒక ఇంటర్సెప్ట్ అనేది ఉంటుంది. దానికి మనం వాట్ ఈస్ ద ఫార్ములా అని అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి ఫార్ములా. m అనేది స్లోప్, m అనేది ఏంటమ్మా స్లోప్, సి అనేది ఏంటమ్మా ఇంటర్సెప్ట్. So this is what like the equation of line with having m as slope, making an intercept c on y-axis is y is equals to mx plus c. So చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో సింపుల్, వాడు ఎలా ఇస్తాడని అంటే m c వాల్యూస్ ఇచ్చేస్తాడమ్మా, అందులో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేసేయడమే. ఒక ఎగ్జాంపుల్ రాద్దామా, ఒక బిట్ చేద్దాం, బిట్ చేస్తే నీకు ఈజీగా వచ్చేస్తుంది. Equation of line with slope -1/√2 and cutting an intercept 2√2. ఆల్సో ఈ ఇంటర్సెప్ట్ కి నెగిటివ్ పాజిటివ్ అనేది కూడా ఇస్తాడమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2√2 యూనిట్స్ on negative direction.
నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సెస్, ఎందుకంటే వై ఇంటర్సెప్ట్ అనమాట అది. ఎప్పుడైనా ఈ సి అనేది వై ఇంటర్సెప్ట్, అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఉంది కదా. సో యాజ్ వీ హ్యావ్ ఫార్ములా ఏంటమ్మా డేట్ ఫోర్, దీనికి సొల్యూషన్ మనం రాయాలి అని అంటే ఆబ్జెక్టివ్లు ఇస్తాడు కాబట్టి రఫ్ పేపర్లో మనం ఇదంతా చేస్తాం. y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి, ఎం ఎంత ఇచ్చాడమ్మా -1/√2 ఎక్స్ ప్లస్ సి, సి ఎంత ఇచ్చడం నెగిటివ్ అన్నాడు కదా, -2√2 తీసుకోవాలి. యాక్చువల్గా వాడు ఏమి ఇచ్చాడు 2√2 ఇచ్చాడు, కానీ ఈ హ్యాస్ మెన్షన్డ్ నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి నెగిటివ్. సో ఇప్పుడు చూడు ఒకసారి, y ఈజ్ ఈక్వల్స్ టు -x -√2 ఎంతమ్మా 2, 2 2s are 4, ఎల్సిఎం తీస్తానమాట, ఇంకేం లేదు. √2 ఇటు పంపించేస్తే y√2 -x -4 అన్ని ఒక స్టాండర్డ్ ఆర్డర్. -x ఇటువైపు వస్తే +x అమ్మా, ఇది √2y, తర్వాత -4 ఇటువైపు వచ్చేస్తే +4 ఈజ్ ఈక్వల్స్, ఇది ఈక్వేషన్ వచ్చిందా రాలేదా? ఇది ఏబిసిడిలో ఎక్కడ ఉందో చూసుకొని టిక్ పెట్టాడు అంతే. స్లోప్ ఇంటర్సెప్ట్ ఇస్తే ఇదే ఫార్మాట్, స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఇస్తే ఇదే ఫార్మాట్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈక్వేషన్ అడుగుతాడు మనకి, ఈక్వేషన్ అడుగుతాడు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఇస్తే ఈక్వేషన్ మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అదే స్లోప్ కావాలి అని అంటే ఫార్ములా ఏంటమ్మా, y2 - y1/x2 - 1. స్లోప్, అదే స్లోప్ ఇచ్చి ఈక్వేషన్ కావాలంటే ఇది ఫార్ములా, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్. అలా నీట్గా చేసుకోవాలి, నీట్గా చేస్తే మనకి ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసి. ఇంకొకటి పాయింట్ స్లోప్ ఫామ్ అంటాం, ఇలాగ 1/1 అనమాట. అంటే స్ట్రెయిట్ లైన్కి సంబంధించి ప్రతి పాయింట్ని మనం టచ్ చేయాలి, పాయింట్ స్లోప్ ఫార్ములా అంటాం. పాయింట్ ఇస్తాడు, స్లోప్ ఇస్తాడు. ఇందాకేమి ఇచ్చాడు, స్లోప్ ఇంటర్సెప్ట్ కదా ఇచ్చాడు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, పాయింట్ స్లోప్ ఫామ్ అంటాం. సేమ్ దానిలాగే ఏమి ఇచ్చాడు, మనం ఏం కట్టాలి అనేది నీకు తెలియాలి మై డియర్ ఆల్, అంతే. పాయింట్ ఇస్తాడు, స్లోప్ ఇస్తాడు నాన్న, దానికి ఒక ఫార్ములా ఉంది, y - y1 m × x - x1. ఇయర్ m అంటే ఏంటమ్మా, స్లోప్ కదా, m అంటే స్లోప్. మరి స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1 పాయింట్స్ ఇస్తాడు కాబట్టి x2 - x1, సింపుల్ అంతే, చాలా ఈజీ. అంటే మనం జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. మరి దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. వెన్ యు ఆర్ స్ట్రాంగ్ విత్ ఎగ్జాంపుల్ మనకి చాలా ఈజీగా మనం మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనమాట. చూద్దాం మరి. సో దీనికి హౌ దే ఆర్ ఆస్కింగ్ అని అంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ passes through, ఓ పాయింట్ ఇచ్చాడమ్మా 2, 2 అని, ఏదో పాయింట్ ఇస్తాడు, 2, 2 అని కదా, ఎగ్జామ్ ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. అండ్ ఇన్క్లైన్డ్ టు ఎక్స్ యాక్సెస్ అట్ 45 degrees ఇచ్చాడు కాబట్టి ఇంకా ఈజీ సొల్యూషన్ చేయడం అనేది. మనకేంటి, పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడు, వెంటనే ఓకే పాయింట్ స్లోప్ ఫార్ములా గుర్తు రావాలి. ఏంటి సార్ ఫార్ములా, y - y1 అంటే ఎంతమ్మా 2, m అంటే యాంగిల్ ఇచ్చాడు కాబట్టి వాట్ ఈజ్ m, tan θ ఫార్ములా, tan θ ఫార్ములా ఫస్ట్ పాయింట్ లో చెప్పాము, అంటే tan 45 ఎంతమ్మా 1, కాబట్టి m వాల్యూ ఎంత 1, x - x1 అంటే 2, ఎందుకంటే వాడు ఇచ్చిన పాయింట్ ఆల్వేస్ కన్సిడర్ యాజ్ x1, y1. సో ఈక్వేషన్ ఏమొచ్చింది, m అంటే ఎంత వచ్చిందమ్మా 1 × x - 2, y - 2, 1 × x - 2, x ఇవి అటు బయటకు వెళ్ళిపోతుంది, y అటువైపు వెళ్ళిపోతే ఎంతమ్మా -y, ఈ -2 ఆల్రెడీ ఉంది, ఈ -2 ఇటువైపు వస్తే +2, అంటే x - y ఈజ్ ఈక్వల్స్ టు 0 బి ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 2, 2 అండ్ ఇన్క్లైన్డ్ అట్ x. చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ విత్ ఫార్ములా అమ్మ, జాగ్రత్తగా. అయితే ఇక్కడ m గుర్తుపెట్టుకోండి, స్లోప్ అనేది యాంగిల్ ఇస్తే డైరెక్ట్ గా tan θ నుంచి తీసుకొచ్చేస్తాం. ఒకవేళ స్లోప్ నార్మల్ గా 2 పాయింట్స్ ఇచ్చాడు అనుకో, ఏం యూజ్ చేయాలని చెప్పాను, y2 - y1/x2 - x1, ఏది ఇస్తే అది యూజ్ చేయాల. ఏ ఫార్ములా ఇచ్చాడు అనేది క్వశ్చన్ లో చూసుకొని మనం జాగ్రత్తగా దాన్ని యూజ్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం దాన్ని సింపుల్ వేలో చేయగలుగుతాము. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ 2 పాయింట్ ఫార్మ్.
2 పాయింట్స్ ఇస్తాడు, 2 పాయింట్స్ ఫార్మ్. 2 పాయింట్స్ ఇచ్చాడు అనుకమ్మా, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనేది కూడా అడిగే ప్రయత్నం చేస్తాడు. y మైనస్ y1 y2 అంటే ఇది ఒకటేనమ్మా, అబ్జర్వ్ చేయండి. y మైనస్ y1, m అంటే ఏమన్నాం, స్లోప్ ఫార్ములాలో రాయి అంతే, x మైనస్ x1. ఇది ఒకటే. పాయింట్ స్లోప్ అన్నాం ఎందుకంటే ఒక పాయింట్ ఒక స్లోప్, ఇవేంటి 2 పాయింట్లే, అందుకని నీకు m ప్లేస్ లో వీడిని అప్లై చేస్తాం. అప్లై చేస్తే వీఆర్ గెట్టింగ్ ఈ ఫార్ములా అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ స్లోప్ గురించి, ఇది స్లోపే కాబట్టి స్లోప్ అనేది డైరెక్ట్ గా 2 పాయింట్స్ ఇస్తాడు కాబట్టి దిస్ ఫార్ములా వీ హ్యావ్ టు యూజ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ గా చేయొచ్చు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ గా చూద్దాం. యాజ్ యూజువల్ గా ఫైండ్ ద ఈక్వేషన్, అంతా కామనే, విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ -1, 1 అండ్ 2, -4 అన్నాడు అనుకుందామమ్మా. ఓకేనా, ఏంటి పాయింట్స్ -1, 1 అండ్ 2, -4 అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అన్నాడు. ఫార్ములా ఏమన్నామమ్మా, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఆన్సర్ లో ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలన్నాడు. 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, వెంటనే ఏం చెప్పాను, వాడు ఇచ్చిన 2 పాయింట్స్ ని x1 y1 x2 y2 అనుకోవాలి. ఎప్పుడు కూడా వాడు ఇచ్చిన పాయింట్స్ ని మెన్షన్ చేయాలి. y మైనస్ y1 ఎంతమ్మా, 1. తర్వాత y2 మైనస్ y1, y2 ఎంత, -4, y1 అంటే 1, x2 మైనస్ x1 అంటే -1, x మైనస్ x1 ఎంత, -1. అంతే, సింపుల్. y -1 పైన -5 అయింది, 3 అవుతుంది, -1 అంటే ఓవరాల్ గా 1 + 2 3 అయింది, అండ్ x + 1 అయింది. క్రాస్ మల్టిప్లై చేసామా, 3 × y 3y -3 -5x -5. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చే 5x నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ ఉన్న వాల్యూ అలా రాసేస్తాము. -3 వైపు వస్తే +5 అవుతుందమ్మా, అంటే ఇట్ విల్ బికమ్స్ 2. దట్ ఈస్ ద ఈక్వేషన్ విచ్ పాసెస్ త్రూ ద 2 పాయింట్స్. కావాలంటే మీరు 2 పాయింట్స్ ఒకటి ఇందులో వేసారు అనుకోండి, 0 అయిపోద్ది. -1 అంటే -5, 1 వేస్తే 3 + 2 5, 5 - 5 0. చూసారా, అలాగే వాడు ఇచ్చిన పాయింట్స్ అందులో వేసారు అనుకోండి, 0 అవుతుంది. కావాలంటే మనం అలాగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పేజ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్ గా పబ్లిక్ ఎగ్జామ్ లో దేర్ మే ఆస్క్ ఛాన్స్, డెఫినెట్ గా దీని నుంచి అయితే మనకు అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. 1 minute చూసుకోండి అమ్మా. కంప్లీటెడ్, రైట్? సో ఇంత ఈజీగా మనం అయితే చేయొచ్చు. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో 2 పాయింట్ అంటే పాయింట్స్ లోపు అండ్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేసాం. అలాగే ఇంటర్సెప్ట్ ఫార్మ్, ఇంటర్సెప్ట్ అని అంటే బైలో ఉంటదమ్మా. అంటే x/a ప్లస్ y/b is equals to 1. ఆల్వేస్ రైట్ హ్యాండ్ సైడ్ షుడ్ బి 1. ఆల్వేస్ రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండాలి. అండ్ x/a అండ్ y/b ఫార్మాట్ లో ఉంటే
దాన్ని మనం ఇంటర్సెప్ట్ ఫార్మాట్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఈ ఏనే ఏమని పిలుస్తామంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అని పిలుస్తాం. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత అంటాడు, ఎక్స్ బై కింద ఏదైతే ఉందో అదే ఎక్స్ ఇంటర్సెప్ట్. బి ఏదైతే ఉందో బి ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటర్సెప్ట్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ వాట్ లైక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్ దే వాంటెడ్ టు గివ్ ఎనీ లైన్, ఇఫ్ దే వాంటెడ్ టు గివ్ చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ 4x మైనస్ 5y ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ 20 అని ఒక ఈక్వేషన్ ఇచ్చాడమ్మా. దీనికి వాట్ ఆర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వాట్ ఆర్ వై ఇంటర్సెప్ట్ అని అంటాడు అనుకుందాం. బిట్లో అడిగాడు వాట్ ఆర్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్, ఇవన్నీ మనం ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నవే, కొత్తగా ఏమీ నేర్చుకోవట్లేదు. ఎక్స్ ఏం చెప్పాను, 4x మైనస్ 5y కాన్స్టెంట్ ని రైట్ సైడ్ పంపించేసాయండి. +20 అటువైపు వెళ్తే -20. 1 ఉండాలి అన్నాం కాబట్టి ఏం చేయాలి, డివైడ్ చేయాలి. డివైడ్ విత్ -20 అంటే 4 / -20, అలాగే -5y / -20 -20 / -20 విల్ గెట్ 4 1 4 5 5 1 5 4 అంటే x / -5 మైనస్ విల్ గెట్స్ క్యాన్సిల్, y / 4 ఈజ్ ఈక్వల్స్ టు 1. డేట్ 4 ఎంత వచ్చిందమ్మా, ఎక్స్ ఇంటర్సెప్ట్. సో అలాగే మనకు బై చేయగానే వచ్చేస్తుంది -5 y ఇంటర్సెప్ట్. y కింద ఎంత ఉంది 4. పాజిటివ్ నెగిటివ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పాజిటివ్ నెగిటివ్లు చూసుకోకుండా మాత్రం మనం చేస్తామా తప్పు వచ్చేస్తుంది. అదొకటి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ అని పిలుస్తాం. ఇంటర్సెప్ట్ ఫామ్ తర్వాత సేమ్ దానికిలాగే ఉండేది నార్మల్ ఫామ్ అంటాం. నార్మల్ ఫామ్ నే ఇంకొక పేరుతో పర్పెండిక్యులర్ ఫామ్ అని కూడా పిలుస్తామమ్మా. ఎలా అయినా అడగొచ్చాడు. నార్మల్ ఫామ్ నే ఇంకొక పేరుతో పర్పెండిక్యులర్ ఫామ్ అని కూడా పిలుస్తాం. ఇదేంటి సార్, పర్పెండిక్యులర్ ఫామ్ ఎలా ఉంటుందని అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా, పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఇస్తాడు, ఇజ్ ఈక్వల్స్ టు పి. పి ఈజ్ ఎ డిస్టెన్స్, పి ఈజ్ ఎ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని పిలుస్తాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ లైక్, సో యాంగిల్ వాడే ఇచ్చేస్తాడు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, రైట్ డౌన్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ విత్ పి ఈజ్ ఈక్వల్స్ టు, ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడు, పి వాల్యూ ఇచ్చేస్తాడమ్మా. ఒక 3 అని అనుకుందాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 120 అనుకుందాం. నౌ వి వాంట్ టు ఫైండ్ అవుట్ ద నార్మల్ ఫామ్ అనుకో, అందులో అప్లై చేసేయడమే. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేయొచ్చు. సో దట్ మీన్స్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఎంత అవుతుంది, ఎక్స్ కాస్ ఆల్ఫా కాస్ 120 అండ్ y sin 120 ఈజ్ ఈక్వల్స్ టు p అంత ఇచ్చాడు 3. కాస్ 120ని ఎలా రాయొచ్చమ్మా, ఎక్స్ కాస్ 120 అంటే 90 + 30 రాయొచ్చు. తర్వాత y sin 90 + 30 రాయొచ్చు. ట్రిగ్నోమెట్రీలో ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ క్వాడ్రాంట్ లో ఏది పాజిటివ్ నెగిటివ్ అనేది. 90 + θ సెకండ్ క్వాడ్రాంట్ లో నెగిటివ్, 90 ఉంది కాబట్టి కాస్ విల్ బికమ్ సైన్. అలాగే 90 సెకండ్ క్వాడ్రాంట్ లో పాజిటివే, 90 ఉంది కాబట్టి సైన్ విల్ బికమ్స్ కాజ్. మిగిలిపోయింది ఎంత, 30. సో ఎక్స్ సైన్ 30 ఎంతమా 1/2, కాస్ 30 ఈజ్ √3/2 ఈజ్ ఈక్వల్స్ టు p వాల్యూ, రైట్ సైడ్ ఉంది కదా ఆ వాల్యూ అనమాట. 2 LCM ఉంది కదా రైట్ సైడ్ పంపించే, -x √3y 3 2s are 6. దిస్ విల్ బి అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సింపుల్ అనమాట, అంత ఈజీగా అంటే అంత ఈజీగా. ఇదేంటిది నార్మల్ ఫామ్. ఇవి 2 ఫార్మ్స్, ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి స్టార్టింగ్ నుంచి. ఇది ఇంటర్సెప్ట్ నార్మల్ ఫామ్ అమ్మా. పాయింట్ స్లోప్ 2 పాయింట్స్ అమ్మా. ఓకేనా, ఓన్లీ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇది జనరల్ గా స్లోప్ 2. స్లోప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగ మనం పాయింట్ టు పాయింట్ ఎంత టర్మినాలజీ అయినా కూడా మనం చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో నేర్చుకోవచ్చు. ఇంటర్సెప్ట్ ఫార్మాట్ లోకి మార్చడం, ఇంటర్సెప్ట్ నార్మల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకి ఎక్కువగా లైక్ అడిగేది మన ఆబ్జెక్టివ్ బిట్స్ వాటిల్లో చూసాం కదా. సో బేస్డ్ ఆన్ ది స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్స్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ దే యూజ్ టు ఆస్క్ అనమాట. సో ఫస్ట్ మొత్తం ఓవరాల్ గా ఉండేవి
కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఇవన్నీ మనం చెప్పొచ్చు. సో స్ట్రైట్ లైన్ లో సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి నార్మల్ గా చెప్పాను మీకు ఒక ఐడియా కోసం. బేస్డ్ ఆన్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ సో వీ కెన్ సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో ఆబ్జెక్ట్ కూడా మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టాను. సో అక్కడ మీకు ఇంకా ఏమైనా లైక్ పీడిఎఫ్ రాలేదంటే హియర్ ఈజ్ మై నెంబర్. సో విత్ ఆన్సర్స్ తో ఉంటుంది పీడిఎఫ్ అయితే మీకు. సో లైక్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా లైక్ స్లోప్ ఆఫ్ లైన్ విచ్ కట్స్ ఇంటర్సెప్ట్స్ ఇవ్వడము, లేదా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ అలాగానే ఉంటుంది. సో కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం అది కూడా డిస్కస్ చేయబోతాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం.